అమ్మతో మాట్లాడదాం. అమ్మతో మాట్లాడకపోతే మీరు ఇబ్బంది. నిజమే. అమ్మ ఏంటి ఇవాళ ఏం వంట చేస్తున్నారు? ఇవాళ టమాటా పప్పు, క్యాబేజ్ ఫ్రై, ఓకే, బీన్స్, ఆలుగడ్డ, మెంత కూర రోజు అందరికి వండి పెడుతూ వండి ఉంటారు పెడతా. కదా? అక్కడ 30 మెంబర్స్ పంపుతా. 30 ఒక్కోసారి 50 కూడా అవుతారు. ఆఫీస్ కి ఆఫీస్ పంపిస్తారా? పంపిస్తా. ఓన్లీ కరిసే పప్పు కర్రీస్ అవి పంపుతా చేసి. నేను మా కోడలు అన్ని కోస్తాను. 3 కోడలు నాకు. నేను పోయి చేస్తా ఓహో, అన్నీ. మీ చేత్తోనే అంతా వండి పెడతారు. సంతోషంగా అంటే ఉంటదేమో. వీళ్ళు చప్ప చేస్తారు, నేను చెరుపు కారం మంచి చేసి టేస్ట్గా చేస్తా కదా అట్లా పద్ధతి. కోడళ్ళ కంటే బాగా చేస్తానని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు అంటే వేరు, మరి ఇప్పుడు మీ అబ్బాయి ఇంత పెద్ద పోస్ట్ లోకి వచ్చారు, గవర్నమెంట్ లోకి వచ్చారు. ఇప్పుడు కూడా మీకు ఈ కష్టం ఏంటి? చెయ్యాలి కదా, ఆరోగ్యంగా ఉంటాం కదా. ఏం చేయకపోతే ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అమ్మ ఒక్కజాల కూర్చొని కాళ్ళు నొప్పులు అవుతాయి. ఎందుకు బాధ? అన్ని పనులు చేసుకుంటేనే శుభ్రంగా ఉంటాం కదా, ఆరోగ్యంగా ఉంటాం మనం.